డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్యకి పత్యాహారాన్ని తయారు చేసుకోబోతున్నాం? ఇప్పుడేంటంటే అధిక రక్తపోటు అంటే హై బీపీ అంటే బీపీ కాస్త ఎక్కువగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఈరోజు బీపీ లేదు అనేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు మనకి. అలా బీపీ అంటే అధిక రక్తపోటు తోటి ఉన్నటువంటి వాళ్ళకి ఒక చక్కటి పత్యాహారాన్ని తయారు చేద్దాం. ఓకే. అధిక రక్తపోటు ఉన్న వారికి పత్యాహారానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, చింతపండు. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఈ పత్యాహారం తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, అధిక రక్తపోటు ఉన్న వారికి పత్యాహారం తయారీ విధానం తెలియజేస్తారా? అలాగేనమ్మా, ఇది కూడా చేసుకోవడం చాలా తేలిక. మనం ఎప్పుడు చెప్పుకునేవన్నీ కూడా ఈజీగా చేసుకుని ఈజీగా వాడుకోగలిగేలాంటివే కదా. ఇందులో ఏంటంటే మనం ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటని కూడా. అందులో ముఖ్యమైనటువంటిది కరివేపాకు, ధనియాలును. ఈ కరివేపాకుకి అధిక రక్తపోటును తగ్గించే గుణం ఉంది, అందుకోసం మనం ఇందులో ప్రధానంగా ఈ కరివేపాకును తీసుకుంటున్నాం. ఈ ధనియాలు కూడా రక్తపోటును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకని వీటిని విడిగా ఏదో ఒక ఔషధంలాగా కాకుండా చక్కగా ఒక పత్యాహారంలాగా చేసుకుంటే, ఆహారంతో పాటు తీసేసుకుంటే ఏంటంటే ఏదో మందులు వేసుకున్నాం అనే ఫీలింగ్ లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పత్యాహారాన్ని ఎలా తయారు చేయాలో మొదలు పెడదాం. దాని మీద బాండీ పెట్టేయండి. కొంచెం నూనె వేసుకుందాం ముందుగా. ఇప్పుడు కొద్దిగా నూనె కాగిన తర్వాత మనం మిగతా పదార్థాలు వేయడం మొదలు పెడదాము. అందులో ఏంటంటే మనం మామూలుగా పోపు వేసుకున్నట్టుగానే కొద్దిగా శనగపప్పు, మినపప్పు అవన్నీ కూడా వేసుకోవాలి. కొంచెం నూనె కాగగానే ముందు శనగపప్పు, మినపప్పు వేద్దాం. ఒక చెంచాడు శనగపప్పు కూడా వేయండి. ఇప్పుడు ఇందులో మనం ధనియాలు వేద్దాం. అయితే ధనియాలు కొద్దిగా కాకుండా దాదాపుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో ధనియాలు వేసుకుని వేయించాలి. కొద్దిగా చింతపండు కూడా వేద్దాము. ఒక చెంచాడు జీలకర్ర, కొంచెం ఇంగువ కూడా వేద్దాము. కొంచెం పసుపు. ఇప్పుడు ఇవన్నీ వేగుతూ ఉండగా ఏంటంటే మనం సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో కరివేపాకును తీసుకొని ఇందులో వేసి వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా ఇందులో వేయండి. కరివేపాకు అంతా బాగా వేగింది కదమ్మా. కొంచెం ఎందుకంటే మనం పొడి చేయడానికి అనువుగా ఉండాలి. అది బాగా వేగిపోయింది కనుక ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు దీన్ని ఏంటంటే చల్లారనివ్వాలి. మనం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఒక పొడిలాగా తయారు చేసుకోవాలి. కొంచెంసేపు చల్లారనిద్దాము. ఏంటంటే ఇప్పుడు ఎందుకు మనం ఇది ఇలా పొడిలాగా చేసుకుంటున్నామంటే ఇందులో ఉండేటువంటి కరివేపాకు తర్వాత ధనియాలు రెండు కూడా రక్తపోటును తగ్గిస్తాయి కనుక దాన్ని ఒక ఆహార పదార్థంగా తయారు చేసుకున్నాం. చక్కగా రోజు ఈ పత్యాహారాన్ని తీసుకున్నట్టయితే అంటే రక్తపోటు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి నెమ్మదిగా బీపీ మందులు పెంచుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా మందులు పెంచక్కర్లేకుండా ఈ ఆహారం అంటే ఇది ఒక పత్యాహారంలాగా ఔషధంలాగా ఉపయోగపడుతుంది కనుక మందు అవసరం తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే బీపీ మందులు మానేసి ఇది వేసుకోండి అని కాదు, మందు డోసేజ్ తగ్గించుకుంటూ ఇది వాడుకుంటూ ఉన్నట్టయితే కనుక మందు అవసరం తగ్గుతూ ఉంటుంది, మెల్లిమెల్లిగా తగ్గుతుంటుంది అన్నమాట. ఒకసారి చూడండి, బాగా చల్లారిపోయిందేమో. చల్లారిపోయింది కదా. మనం ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి పొడిలా చేసుకుందాం. చూడండి పొడి బాగా అయిందని. చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే. ఇంకా డాక్టర్ గారి పత్యాహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇదేంటంటే అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్దలో ఒక ముద్ద అన్నం, వేడివేడి అన్నంలో ఇది ఒక పెద్ద చెంచాడు పొడి కలిపేసుకుని ఒక్క ముద్ద తినాలన్నమాట. అంటే మీరు గమనించుంటారు ఇందులో మనం ఉప్పు వేయలేదు, అదేమన్నా మర్చిపోయామనుకుంటారు. లేకపోతేను అంటే బీపీ ఉన్నటువంటి వాళ్ళు ఉప్పు తీసుకోకూడదు కనుక ఉప్పును తగ్గించేసి ఉప్పు వేయకుండా తయారు చేసాం అనేది. దీన్ని అంటే ఈ కరివేపాకు, ధనియాలు మాత్రమే ఎక్కువగా వేసుకోవాలి, మిగతావన్నీ కొద్దిగా వేసుకోవాలి జస్ట్ టేస్ట్ కోసం అన్నట్టుగాను.
ఇలా తయారు చేసుకుని అన్నం తినేటప్పుడు ఒక్క ముద్ద కనుక రోజు తింటూ ఉన్నట్టయితే అది అధిక రక్తపోటుని అదుపులో ఉంచడానికి బాగా తోడ్పడి ఔషధం అంటే మందు వేసుకోవాల్సినటువంటి అవసరాన్ని డోసేజ్ని తగ్గించుకుందుకు సహాయపడుతుంది.